ఇప్పుడైతే మనం సీతందార్లోని వైసీపీ నేత అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ఇంటి ముందు అయితే ఉన్నాం. ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంట్లో ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తోంది. కేంద్ర బలగాల నడుమ పగడ్బందీగా ఈ సోదాలు అయితే నిర్వహిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2021లో ఈయన అరెస్ట్ అవ్వడం, ఆ అరెస్ట్కి సంబంధించి బెయిల్ రావడం, అయితే ఒక చిన్న కంపెనీ వ్యవహారం ఏదైతే లావాదేవీలు ఉన్నాయో, మనీ లాండరింగ్కి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయో అందులో భాగంగా ఇప్పుడైతే ఈడీ వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మల్లా విజయప్రసాద్ ఉన్నారు, ఆయనకి సంబంధించి ఎండీగా ఉన్న ఏదైతే వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఏదైతే అధిక లాభాలు ఇస్తామని పెట్టుబడిదారుల నుండి ఎక్కువగా పెట్టుబడులు పెట్టించుకున్న తర్వాత కంపెనీ మోసాలకు పాల్పడిందని వచ్చిన వార్తల్లో భాగంగా అప్పట్లో ఒడిశా గవర్నమెంట్ ఎకానమిక్ అఫెన్సింగ్ వింగ్ వచ్చేసి ఈయన మీద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసింది. ఆయన బెయిల్ మీద రావడం, దీనికి సంబంధించిన కేసులోనే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఈ మనీ లాండరింగ్ సంబంధించి అంటే ఆ కంపెనీ తరపున ఏవైనా అవకతవకలు జరిగాయా, డబ్బులకు సంబంధించి లావాదేవీలు ఏవైతే చేతులు మారాయా, లేదంటే వాటి మళ్లింపు ఏం జరిగింది ఆ మోసానికి సంబంధించి అనే విషయం మీద దర్యాప్తు చేసేందుకు పూర్తి స్థాయిలో ఈడీ అయితే రంగంలోకి దిగింది. అయితే ఇక్కడ నార్మల్గా ఈడీ రావడం కంటే ఇక్కడ కేంద్ర బలగాలను కూడా రప్పించి ఫుల్ సెక్యూరిటీతో అయితే ఈడీ పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తుంది. అయితే ఏదైతే మనం చెప్పుకున్న ఈ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన లావాదేవీలు కానీ ఆ కంపెనీ ఎక్కడైతే ఇతర రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత బీహారు, ఒడిస్సా, ఇలా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఈ కంపెనీ పనులు సాగిస్తోంది. అయితే అక్కడి నుండి వచ్చిన ఏవైతే ఈ అవకతవకలను గుర్తించిన ఆల్రెడీ ఒడిస్సా ప్రభుత్వం కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవడంతో ఈ కేసు మరింత పెద్దదైంది. అయితే ఈయన ఆల్రెడీ ఎవరైతే మల్లా విజయప్రసాద్ ఉన్నారో ఆయన ఇప్పటికే వైసీపీలో ప్రముఖ నేతగా ఉండడంతో పాటు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచి పనిచేసిన సందర్భం ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ వైసీపీ నేతకు సంబంధించి ఈడీ సోదాలు చేయడం, విశాఖపట్నంలో ఈ సోదాలు చేయడం ఇప్పుడు ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే దీనికి సంబంధించి సాయంత్రం కల్లా ఏదో ఒకటి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈడీ మొత్తం హౌస్ అంతా క్లోజ్ చేసి సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఈ సోదాల తర్వాత అసలు ఏం తేలుతుంది, అసలు ఎలాంటి అప్డేట్ మన ముందుకు వస్తుంది అనేది మనం మరికొన్ని గంటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, VBC1 టీవీ, విశాఖపట్నం నుండి.